ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంచిన ప్రభుత్వం మార్చి నుంచి మరో 2 హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఆయిల్ల దీపం పథకం ద్వారా మీకు సిలిండరు గ్యాస్ పోయి ఇస్తే 400లకు ఆయిల్ల సిలిండర్ ఉన్నాయి. కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు వచ్చి అది 1200 చేశారు. ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు, మళ్ళీ అడిగిబాట పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది. అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి 500 రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని, ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా, ఆడబిడ్డలు మంచుకున్నప్పుడే ఇల్లు బాగుంటుంది. అందుకే పెద్దలు చెప్పారు, ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి, మన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుమతి ఇవ్వబోతున్నాడు. తొందరలోనే ఇందులో భాగంగా గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు లబ్ధిదారుల వివరాలను సేకరిస్తోంది. ఇక గృహజ్యోతి పథకంపై తాజా అప్డేట్ ప్రకటించింది. అర్హులందరికీ ఉచిత విద్యుత్ అందాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డు లేని వారికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది. కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే తొందరలోనే 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని 200 యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం. పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్క కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, పేదల ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే గృహజ్యోతి వివరాల్లో చాలా మంది తమ ఆధార్ నెంబర్ లేవని చెబుతున్నారు. అభయహస్తం దరఖాస్తుల్లో కూడా ఆధార్ నెంబర్ పేర్కొనలేదు. దీంతో గృహజ్యోతి కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో ఆధార్ లేని వారు త్వరగా ఆధార్కు దరఖాస్తు చేసుకుని దానికి సంబంధించిన వివరాలు అందించాలని సూచించింది. ఆ వివరాలను విద్యుత్ మీటర్లో లింక్ చేస్తారని పేర్కొంది. ఆధార్ ఉన్నట్లు రుజువు చూపితే సరిపోతుందని తెలిపింది. ఇక ఆధార్ రాని వారు బ్యాంక్, పోస్టాఫీస్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, కిసాన్ పాస్బుక్ ఇచ్చి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించింది. ఆ వివరాలతో విద్యుత్ మీటర్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుందని స్పష్టం చేసింది. 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది మహిళలే. ఈ నెల లేదా వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే మీటర్ నెంబర్తో ఆధార్ నెంబర్ అనుసంధానం ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డు లేకపోయినా వివరాలు నమోదు చేసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సర్వీస్ నెంబర్, ఆధార్ నెంబర్, ప్రజాపాలన దరఖాస్తు రసీదు వివరాలు సేకరిస్తున్నారు.